Hi friends, thank you for your amazing response on our last video of పర్ఫెక్ట్ అండ్ క్యాజువల్. అందుకే నేను సెకండ్ వీడియో కూడా స్టార్ట్ చేసేసా, సెకండ్ ఎపిసోడ్ కూడా. ఇది స్టార్ట్ చేయకముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఇంకో వ్లాగ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా తీయచ్చు. ఆ ఛానల్ని కూడా చూసేయండి. నేను కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఛానల్కి, దాన్ని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇంకా సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ ఎపిసోడ్లోనే మిస్టర్ జాంగ్ షిన్యాన్ యున్షుని అడుగుతుంటాను నా గర్ల్ ఫ్రెండ్ అవ్వమని. ఆయన ఏం క్లియర్గా చెప్పకుండానే తాతయ్య దగ్గర తీసుకెళ్ళాడు. కానీ ఇన్షుకి ఏం అర్థం కాలేదు. సార్ ఎందుకు ఇలా చెప్తున్నాడు అని షాక్ అయింది కొంచెం. మా టీచర్ ఎందుకు ఇలా చెప్తున్నాడు. అప్పుడే ఇంకా తిని ఒప్పుకోవట్లేదు అని చెప్పి జాంగ్ షిన్యాన్ ఉరుక్కుంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళి, మీరు పాగైపోతారు తాతయ్య అని చెప్తున్నాడు. అప్పుడే తాతయ్య అడుగుతున్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ, గర్ల్ ఫ్రెండ్ చూపిస్తామని ఇందాకన్నావు కదా నా సర్జరీకి ముందు అన్నాడు. అప్పుడే యున్షుకు ఆ తాతయ్యని చూసి గుర్తొచ్చింది, ఇందాక వాళ్ళ మనవాడి కోసం బాధపడింది ఈ తాతయ్య కదా అని. ఆ తాతయ్యని గుర్తు తెచ్చుకొని ఆయన సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలని తను కూడా వెళ్ళి ఇంకా తాతయ్యకి చెప్తూ ఉంటుంది, నేనే ఇతని గర్ల్ ఫ్రెండ్ని, మీరు మంచిగా సర్జరీ చేయించుకొని రావాలి, జాంగ్ షిన్యాన్కి మీరంటే చాలా ఇష్టం తాతయ్య అని చెప్పి ఆయన కొంచెం సంతోషపెట్టేలా మాట్లాడుతుంది. ఇంకా నువ్వే తిన గర్ల్ ఫ్రెండ్ అయితే నేను చాలా సంతోషిస్తా అని ఆయన కూడా ఇంకా సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన సర్జరీ అవుతుంది కదా, ఇంకా జాంగ్ షిన్యాన్ ఎలా హీరో అయితే ఫుల్ బాధపడిపోతూ ఉంటాడు తాతయ్య సర్జరీ సక్సెస్ అయిపోవాలి అని. అప్పుడే హీరోని కూల్ చేయడానికి యున్షు ఏమో కాఫీ ఇస్తుంది. ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ ఉంది మిస్టర్ జాంగ్, ప్లీజ్ ఇది తాగండి అని చెప్పి ఆయన కొంచెం కామ్ డౌన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆయన కూడా ఏమనకుండా వెళ్ళి కూర్చొని కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు, ఆయన తాతయ్యకి ఏమవుతుంది, ఆపరేషన్ సక్సెస్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా, సక్సెస్ అయిపోవాలి అని చెప్పేసి. ఇక యున్షు ఈయన ఎలాగైనా కామ్ డౌన్ చేయాలి, బాధపడకుండా టెన్షన్ పడకుండా చేయాలని చెప్పి తనేమో మ్యాథ్స్ గేమ్స్ ఉంటాయి వాటిని ఆడుతూ ఉంటుంది. కానీ తను ప్రతిసారి ఓడిపోతుంది. అప్పుడే సార్ చూసేది, హీరో చూసి, నీకు ఆడటమే రానప్పుడు ఎందుకు ఆడుతున్నావు అని చెప్పి నేను చూపిస్తే ఎలా ఆడాలి మ్యాథ్స్ గేమ్లో అని చెప్పి ఆయన అన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆయన మ్యాథ్స్ ప్రొఫెసర్ కదా, అందుకే ఆయనకి అదంతా ఈజీయే. ఇంకా అలా కొంచెం కూల్ డౌన్ అయిపోయాడు. ఇంకా నువ్వు హాస్పిటల్లో ఎందుకు ఉన్నావు అని చెప్పాడు. ఎందుకంటే తను దగ్గర ఇప్పుడు డబ్బులు ప్లేస్ లేదు కాబట్టి, స్కూల్ని కూడా వదిలేసింది కాబట్టి, కాలేజ్ని వదిలేసింది కాబట్టి తను అక్కడ హాస్టల్లో ఉండలేదు. ఆ విషయాన్ని తన సార్కి చెప్తూ ఉంటుంది. నా వల్లే కదా నీకు ఇదంతా వచ్చింది, ఆ రోజు నేను కొంచెం బ్యాడ్ మూడ్లో ఉన్నా అందుకే నేను రిజెక్ట్ చేసేసా, నన్ను క్షమించు, నా వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పాడు. ఇంకా నేను అక్కడ స్కామ్ కూడా అయ్యాను కదా సార్, అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, అందుకే నా దగ్గర ఇప్పుడు ప్లేస్ లేదని చెప్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఏమో ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందని డాక్టర్ వచ్చి చెప్పారు. ఇంకా తను చాలా సంతోషిస్తాడు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే జాంగ్ షిన్యాన్ యున్షు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో ఉండు, ఒక నెల వరకు నాతో ఉండొచ్చు, నీకు ఇప్పుడు ఎక్కడ ప్లేస్ లేదు కదా, మా ఇంట్లో ఉండు, ఆ అపార్ట్మెంట్లోనే ఉండొచ్చు ఒక మంత్ వరకు, దాని తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకు షెల్టర్ ఇస్తాను ఇంకొద్ది రోజులు అని చెప్పి కొంచెం కన్విన్స్ చేస్తాడు యున్షుని. ఇంకా యున్షు అతని ఇంటికి వెళ్ళింది. ఇందాక తను స్కామ్ అయింది కదా, అదే ప్లేస్లోకి మళ్ళీ వచ్చి, అపార్ట్మెంట్లోకి నేను ఎప్పుడు అనుకోలేదు మిస్టర్ జాంగ్ నాకు ప్లేస్ ఇస్తాడు అని ఉండడానికి అని అనుకుంటుంది. తనకి పాస్వర్డ్ పంపించాడు, డోర్ పాస్వర్డ్. ఇంకా తను లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తూ ఉంటుంది. ఈయన నిజంగానే మిస్టర్ పర్ఫెక్టే, ఇంత అందంగా అన్ని పెట్టుకున్నాడు, ఇంత కరెక్ట్గా అన్ని సెట్ చేసుకున్నాడు సామాన్లన్నీ అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ కట్ చేస్తే, ఇంకా అక్కడ ఎవరో పార్సల్ వచ్చింది మిస్టర్ జాంగ్ అని చెప్పి ఎవరో వచ్చారు. ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడంటే, మీరు మిస్సెస్ జాంగ్ కదా, మీరు మిస్సెస్ జాంగే కదా అని చెప్తూ ఉంటాడు. యున్షుని ఏం మాట్లాడనివ్వకుండా వెళ్ళి ఈ పార్సల్ ఎక్కడ పెట్టాలని అడిగాడు. అయితే అక్కడ పెట్టండి అని చెప్పి యున్షు చెప్తే అక్కడ పెట్టేశాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఎంతో హ్యాపీగా నవ్వుతూ వెళ్తున్నాడు మిస్టర్ జాంగ్కి మొత్తానికి పెళ్లి చేసేసుకున్నాడని. ఇంకా పార్సల్ చాలా హెవీగా ఉండడంతో యున్షు కష్టపడి దాని లోపలికి నెట్టుకుంటూ వెళ్ళి పాపం కింద పడిపోయింది. ఆ పార్సల్ పడిపోయింది కూడా. ఆ పార్సల్లో ఆయన మిస్టర్ జాంగ్ చిన్నప్పటి ఫొటోస్, వాళ్ళ తాతయ్యవి తనవి చాలా ఉన్నాయి. వాటిని చూసి యున్షు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఈయన చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉన్నాడని చెప్పేసి, చాలా ఫన్నీగా కూడా ఉన్నాడు మా సార్, ఇంత ఫన్నీగా కూడా ఉండేవాడా చిన్నప్పుడు, ఇంత ఉన్నాడు ఇప్పుడు అని. ఇంక మళ్ళీ నెక్స్ట్ సీన్ కట్ చేస్తే,
తను ఇంకా చాలా అలసిపోయి వాటన్నిటిని తీసి అక్కడ ప్యాక్ చేసి చాలా అలసిపోయిందనమాట యున్షు. అందుకే పడుకుంది. అప్పుడే జాంగ్ షిన్యాన్ వచ్చి తినేంటి అంతలోనే పడుకుంది, ఇలా పడుకుందని చెప్పి ఆ రూమ్‌లోకెళ్ళి చూస్తే మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేసి ఉన్నాయి. తన చిన్నప్పటి ఫోటోస్ ఒక్కసారి ఇలా చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇంత చేసిన యున్షు ఇలా పడుకొనుంది అని చెప్పి తనకి బెడ్‌షీట్ కప్పుతూ ఉంటాడు వచ్చి. అలా తను బెడ్‌షీట్ కప్పాక తను చాలా క్యూట్‌గా అనిపిస్తూ ఉంటుందన్నమాట నిద్రపోయేటప్పుడు. తను అలానే చూసుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. ఇంకా యున్షు నిద్ర లేచి తన సిస్టర్‌కి చూపిస్తూ ఉంటుంది. తన సిస్టర్‌కి తెలీదు కదా తిను స్కామ్ అయిపోయింది, అపార్ట్మెంట్ పోయిందని. కానీ తన సిస్టర్ బాధపడకూడదని చెప్పి ఇదే నేను కొన్న కొత్త అపార్ట్మెంట్ అని, ఆ అపార్ట్మెంట్ స్కామ్ అయిందని చెప్పకుండా బాగానే ఉంది అపార్ట్మెంట్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా తన సిస్టర్ కూడా నమ్మేసింది. అప్పుడే ఎవరో డోర్ ఆ బాత్రూమ్ నుంచి ఎవరు ఉన్నారు అంటే, ఎవరు లేరు అని మేనేజ్ చేసేస్తుంది ఇంకా. అక్కడ మిస్టర్ జాంగ్ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నా సిస్టర్‌తో అని చెప్పింది తిను. ఓకే అని చెప్పి నేను నీకు ఒక విషయం చూపియాలి అని చెప్పి టేబుల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న టేబుల్స్, సోఫాస్ అన్నిటినీ డివైడ్ చేస్తూ ఉంటాడు. ఇటు సైడ్ నీది, ఇటు సైడ్ నాదని. ఈయనేంటి ఇంత విచిత్రంగా ఉన్నాడని ఇన్షు కూడా కొంచెం షాక్ అయిందనమాట, మన హీరోయిన్ కూడా. ఇటు సైడ్ నువ్వు ఉండాలి, ఇటు సైడ్ నేను ఉండాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా తన బెడ్ కూడా రెడీ చేస్తాడు, తనకు ఒక రూమ్ ఇచ్చేస్తాడు అక్కడ. ఓకే, నేను ఖాళీగా అయితే ఉండలేను కదా మీ ఇంట్లో అని చెప్పి నేను అన్నీ కుక్ చేస్తా, మంచిగా ఇంటిని క్లీన్గా ఉంచుతా అని చెప్తుండే ఇన్షు. ఓకే అని చెప్పి మిస్టర్ జాంగ్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే లేచేసరికి మిస్టర్ పర్ఫెక్ట్ కాబట్టి హీరో పొద్దునే లేచి అన్ని పనులు చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు. కానీ యున్షు మాత్రం మిస్సెస్ ఆల్మోస్ట్ కాబట్టి పడుకునే ఉంది ఇంకా ఎంత టైం అయినా. చూడండి మీరు తనే ఎంత క్యూట్గా పడుకుందో. ఇంకా సీన్ కట్ చేస్తే తను చాలా టెన్షన్ పడుతూ ఎక్కడ లేట్ అయిపోతుందేమో అని చెప్పి త్వరగా టిఫిన్ రెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను చెప్పింది కదా నేను కుక్ చేస్తా, మంచిగా ఇంటిని నీట్గా చూసుకుంటా. కానీ తను టెన్షన్ పడుతూ ఏదేదో చేస్తూ ఉంటుంది. బ్రెడ్నేమో మార్చేస్తుంది, ఆమ్లెట్ని మార్చేస్తుంది, పాలనేమో అవెన్లో పెడుతుంది. ఇదంతా చూసి మిస్టర్ పర్ఫెక్ట్కి కోపం వస్తూ ఉంటుంది. అంటే ఇదంతా ఇంపర్ఫెక్ట్ పనులు ఇవన్నీ చూసి కొంచెం తన గుండె బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే నేను చేస్తూ ఉండని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆయన పర్ఫెక్ట్ స్కిల్స్ అన్నీ బయటికి తీసి అన్నిటినీ చాలా పర్ఫెక్ట్గా టైంలోనే చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఎలా చేయాలి, ఇది ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి తన క్లాస్ పీకుతూ ఉంటాడు. ఇంకా టిఫిన్ తినేసి నువ్వు ఇంకా నీ టిఫిన్ ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు టైం మొత్తం వేస్ట్ అయిపోయింది, నేను ఇంకా వెళ్తా అని చెప్పి తన కోసం టిఫిన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. యున్షు ఏమో ఈయన ఏంటి ఇలా ఉన్నాడు అనుకొని ఆయన వెళ్ళిపోగానే వెక్కరిస్తూ ఉంటుంది. దీనిలో ఏం జరుగుతుందంటే తను ఇంకా ఒక మంత్లో ఆ అపార్ట్మెంట్ని వదిలేసి వెళ్ళిపోవాలి కదా, తను ఏదో ఒక ఇల్లు చూసుకోవాలని చెప్పేసి అపార్ట్మెంట్స్ చూడడానికి వచ్చింది తను. కానీ అపార్ట్మెంట్స్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇంకా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది కాబట్టి ఇంకా తను ఏం చేయలేకపోతుంది. ఇంకా అపార్ట్మెంట్ దొరకగానే మీకు కాల్ చేస్తాం మీ బడ్జెట్లో అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు తనని. ఇంకా డాక్టర్ మీ గ్రాండ్ ఫాదర్ కళ్ళు తెరిచారు, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, ఇప్పుడే కళ్ళు తెరిచారని చెప్తూ ఉంటాడు. ఆయన ఉరుక్కుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ యున్షు వచ్చి గ్రాండ్ ఫాదర్కి అన్నీ జ్యూస్ ఇస్తూ ఉంటుంది, ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా నేను కాఫీ తీసుకొస్తా అని చెప్పి తను వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మిస్సెస్ జాంగ్ వచ్చి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు తాతయ్య, అంతా బాగానే ఉందా అని తాతయ్యని అడుగుతూ ఉంటే, నేను ఇప్పుడే ఒక విషయాన్ని ఆలోచిస్తున్నా, నేను కళ్ళు మూసుకొని 2 క్వాంటమ్స్ ఆపోజిట్ క్వాంటమ్స్ వచ్చి కలిసి హ్యాపీగా ఉండడం అని చెప్తూ ఉంటే, నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది అంటూ ఉంటాడు. అయితే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అనగానే కుదరదు అదంతా అని చెప్తూ ఉంటే, తాతయ్యకి ఏమో అప్పుడే హార్ట్ స్ట్రోక్, అంటే ఆయనకి ఇప్పుడే హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ సడన్ న్యూస్ చెప్పగానే ఆయన కొంచెం ఎక్సైట్ అయిపోయాడు. అంటే కొంచెం షాక్లో ఉన్నాడు. నా గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావురా, ఎందుకు ఇలా చేస్తున్నావురా, ఇంకెలా మారుతావురా నువ్వు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి చేసుకోకుండా ఉంటావా, నీ పెళ్లి చూసేసి చావాలనేది నా కోరికరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే యున్షుకి ఏం తెలీదు ఎందుకు తాతయ్య ఇలా అయిపోయాడని. తాతయ్య మీరు బాగానే ఉండండి, నేను ఇతనితోనే ఉంటా, మీ మనవాడితోనే ఉంటా అని చెప్తూ ఉంటుంది. ఇంకా మిస్టర్ జాంగ్ కూడా ఏం చెప్పలేదు. ఇంకా సీన్ కట్ చేసి వాళ్ళిద్దరు కార్లో వెళ్తున్నప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి, మా తాతయ్య
మా తాతయ్యతో నువ్వు ఎందుకు అలా చెప్పావని చెప్పాడు. అయితే నేను అక్కడ ఎమర్జెన్సీలో అలా చెప్పేశాను. మీరేం మాట్లాడుకుంటున్నారు నేను వినలేదు. అలా నేను చేయలేను, మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని చెప్తూ ఉంటాడు. ఇది ఒక మామూలు కాంట్రాక్ట్ అంతే, నువ్వు నాతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సీన్ కట్ చేస్తే ఏం జరుగుతుందంటే యున్షు నెక్స్ట్ డే దానికి ఒప్పుకోలేదు, కానీ నెక్స్ట్ డే తాతయ్యని కలవడానికి వెళ్ళింది. తాతయ్య ఎలా ఉన్నారు, ఇంకా ఆయనతో చెప్పాలనుకుంటూ ఉంటుంది మేము పెళ్లి చేసుకోవట్లేదు అని. అప్పుడే అక్కడ ఎవరో కూర్చొని ఉంటారు తాతయ్య గిఫ్ట్స్ ఇవ్వడానికి. అంటే ఆయన్ని మోసం చేయడానికి వాళ్ళ బంధువులు వస్తూ ఉంటారు. ఆయన డబ్బులు ఉన్నవాడు, ఆయన ఏదో ఒకలా చెప్పి ఆయన ఆస్తి రాపించుకుందామని. ఇంకా యున్షు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. తాతయ్య ఆయనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది మేము పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పబోయేలోపు ఆ తాతయ్య ఎంతో ఎక్సైట్ అవుతూ మీ పెళ్ళి ఎప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు నాకు మనవడిని ఇస్తారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళంతా ఎవరి తాతయ్య అంటే వాళ్ళంతా నక్కలు నా ఆస్తిని కొట్టేయడానికి వచ్చారు అని చెప్తూ ఉంటాడు. నేను అనుకోలే తాతయ్య మీరు ఇంత ధనవంతులు, తాతయ్య మా తాతయ్య అని చెప్తూ ఉంటుంది యున్షు కూడా. ఇంకా తాతయ్య తను యున్షు ఇంకా ఫైనలీ చెప్పేద్దాం ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అని అనుకొని చెప్పేలోపు ఆయన అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. మా జాంగ్ షిన్యాన్ ఫియాన్సీ ఇదిగోండి చూడండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా యున్షు కూడా ఏం చేయలేకపోతుంది. ఇంకా అందరూ అరే మా జాంగ్ షిన్యాన్ మొత్తానికి పెళ్లి చేసేసుకుంటున్నాడు అని సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు కూడా. అంటే సంతోషపడకపోయినా ఇప్పుడు డబ్బులు కొట్టేయాలంటే ఇదంతా చేయాలి కదా. ఇంకా వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా యున్షు కూడా ఏం చేయలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీన్ కట్ చేసేస్తే యున్షు అక్కడి నుంచి వెళ్తూ నేను ఏం చెప్పడానికి వచ్చా, ఏం చేసా అనుకుంటూ నా బతుకు అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా యున్షు హాస్పిటల్లో జరిగిన దాని గురించి, ఇంకా తను మిస్సెస్ వాంగ్ తన అడిగిన కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి అంతా తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది నువ్వు నిజంగా అతన్ని పెళ్లి చేసుకోవాలంటున్నావా అని. లేదు తను నా టీచర్, తను ఎలా నేను పెళ్లి చేసుకోగలను అంటే తను ఎక్స్ టీచర్, ఇప్పుడు కాదు కదా తను నీకు టీచర్ అని చెప్తూ ఉంటుంది. ఆయన్ని నేను పెళ్లి చేసుకునేలా ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్తూ ఉంటుంది. అలా ఈ ఎపిసోడ్ అయిపోయింది. సారీ నేను లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియోస్, ఎందుకంటే మాకు స్కూల్ ఉంది, ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు నా వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు కొంచెం సపోర్ట్ కావాలి మీ నుంచి నా వ్లాగ్స్ ఛానల్ కోసం. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నా. డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఇస్తా. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కూడా త్వరలోనే వచ్చేసిద్ది, నెక్స్ట్ పార్ట్ కూడా. బాయ్.